పాలిటిక్స్ నిరంతరం హాట్ గానే సాగుతూ ఉంటాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య సవాళ్లు రాజకీయ తెర మీదకైతే వచ్చింది. బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి భారీ సవాలు రువ్వగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా సవాలు చేశారు. దీంతో శుక్రవారం రాష్ట్రంలో సవాలు రాజకీయాలు చర్చకు వచ్చాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. ఒక ప్రాజెక్టును కూడా పూర్తి చేయకుండానే కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకున్నారు అని వ్యాఖ్యానించారు. పాలన విషయంలో కూడా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పాలనకు తమ 30 నెలల పాలనకు పోలిక పెట్టారు. దమ్ముంటే కేసీఆర్ 5 ఏళ్ల పాలనకు తమ 30 నెలల పాలనను చర్చ పెడతాము అని కూడా రావాలి అని సవాలు రువ్వగా, ఇదే సమయంలో కేటీఆర్ పైన విమర్శలు గుప్పించారు. కొందరు మీడియా ముందు ఏవేవో కబుర్లు చెబుతూ ఉంటారని, చర్చకు రమ్మంటే పారిపోతారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లు కాదు తమ 5 ఏళ్ల పాలనపై చర్చకు రావాలని అన్నారు. తమ 30 నెలల పాలనలో అన్ని రంగాలపైన చర్చను పెడతామన్నారు. సాగు నుంచి ప్రాజెక్టుల వరకు, ఎన్నికల హామీల నుంచి గ్యారంటీల వరకు అన్నిటిపైన చర్చకు తాము సిద్ధమన్నారు. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నేరుగా సీఎం ను టార్గెట్ చేయడం గమనార్హం. పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలని ఆయన సవాలు రువ్వారు. ధాన్యం కొనుగోలు విషయంలో రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారు అని విమర్శించారు. కేంద్రంపైనే తప్పులు నెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అని కూడా అన్నారు. బీజేపీ నేతలు ఇళ్ల ముందు ధాన్యం పోస్తామని సీఎం వ్యాఖ్యానించడాన్ని ఎంపీ తప్పుబట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు రైతుల సమస్యలను పరిష్కరించాలని, చేతకాకపోతే ఆ పదవికి రాజీనామా చేయాలని అరవింద్ సవాలు రువ్వారు.